హాయ్ ఫ్రెండ్స్, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది వింటే మీరు అందరూ కూడా షాక్ అవుతారు. అదేంటో చెప్పేమంటే ముందే ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి ముందే చెప్పేస్తాను. 2026 నవంబర్ కల్లా ఏదైతే A22 అదేవిధంగా A6 అంటే అల్లు అర్జున్ గారి సినిమా, అట్లీ గారి సినిమాలు ఇద్దరు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది కదా. ఇది నవంబర్ 2026 కల్లా షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మొత్తం విఎఫ్ఎక్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, యానిమేషన్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని సినిమా అయితే 2027 మధ్యలో కానీ కొంచెం ఎండింగ్లో కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది ఒక క్రూషియల్ అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి, కవర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అల్లు అర్జున్ గారు ఈ అట్లీ గారితో సినిమా ఒప్పుకున్న తర్వాత సినిమాలు ఏమీ కూడా అనౌన్స్ చేయలేదు. ప్రీవియస్గా ఏదైతే పుష్ప 2 అయిన తర్వాత కొంత త్రివిక్రమ్ గారితో చేయబోతున్నానని చెప్పేసి, అదేవిధంగా ఇంకొక డైరెక్టర్తో చేయబోతున్నానని చెప్పేసి కొన్ని టాక్స్ అయితే వచ్చినాయి. బట్ మొత్తానికి ఈసారి అట్లీ గారితో ఒప్పుకున్న తర్వాత మనకి ఇటువంటి డైరెక్టర్స్తోనూ మూవీస్ అయితే ఒప్పుకోవటం జరగలేదు. సో ఏదైతే అట్లీ సినిమా గారిది అయిపోయిన తర్వాత A22 A6 సినిమా అయిపోయిన తర్వాత మనకి కంప్లీట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అండ్ న్యూ మూవీ ఏది కూడా ఫైనలైజ్ చేయలేదు, ఏది కూడా మనకి అనౌన్స్ చేయలేదు. ఒకటి మేజర్గా ఉండేది ఏంటంటే, సందీప్ రెడ్డి వంగ గారితో ఒక ఫిలిం అయితే ఉండబోతుంది అల్లు అర్జున్ గారితో. రెండోది వచ్చేసరికి తమిళ్ డైరెక్టర్ అయినా, తమిళ్ యాక్టర్ అయినా, తమిళ్ కాదు అక్కడ మలయాళం పెట్టాలి, మలయాళం డైరెక్టర్ యాక్టర్ అయితే బేసిల్ జోసెఫ్ గారు ఉన్నారో ఆయన కూడా ఒక స్టోరీ అయితే చెప్పడం జరిగింది. చాలా బాగుందని చెప్పడం జరిగింది అల్లు అర్జున్ గారు. సో వీళ్ళిద్దరికీ ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది, కొన్ని డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఒప్పుకున్నారా లేదా అనేది సెకండరీ. బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. ఎందుకంటే మలయాళంలో మన అల్లు అర్జున్ గారికి మంచి క్రేజ్ అయితే ఉంది. మల్లు అర్జున్ అని పిలుచుకుంటూ ఉంటారు కదా. సో డెఫినెట్గా ఆ డైరెక్టర్తో ఒప్పుకుంటారు, అక్కడ సినిమా అయితే చేస్తారు, అది కన్ఫర్మ్. బట్ ఇదంతా కూడా స్టోరీ అనేది ఏదైతే కొంచెం డిస్కషన్లో మాత్రమే ఉంది. సో ఇది కంప్లీట్గా ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది అని మనం ఏం చెప్పలేము. సో ఇది డిస్కషన్స్లో ఉంది కాబట్టి, ఇన్ బిట్వీన్ ఉంది కాబట్టి మనం బేసికల్గా అలాగా స్టాగ్నెంట్గా వదిలేయటమే. సో తర్వాత చూసుకున్నట్లయితే ఇంకొక డైరెక్టర్ వచ్చేసరికి ఏదైతే మనకి లోకేష్ కనకరాజ్ గారు ఉన్నారు లైన్లో, లోకేష్ కనకరాజ్ గారితో కూడా ఒక సినిమా అయితే ఉంది, చేయబోతున్నారని చెప్పేసి ఒక టాక్ అయితే వచ్చింది. నెల్సన్ గారితో కూడా చేయబోతున్నారని చెప్పేసి ఒక టాక్ అయితే వచ్చింది. వీళ్ళిద్దరినీ కూడా ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. బట్ అదేవిధంగా విక్రమ్ డైరెక్టర్ తెలుసు కదా, ఆయనతో కూడా ఒక స్టోరీ డిస్కషన్ అయితే జరిగింది. బట్ ఇంకా ఫైనలైజ్ అయితే అవ్వలేదు. సో స్టోరీ అనేది ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలని ఏదో సంథింగ్ ఉంటుంది కదా, ఈ ప్యాటర్న్లో అయితే ఉన్నారు. తర్వాత మీరు మెయిన్గా చూసుకున్నట్లయితే కొరటాల శివ గారు కానీ, అదేవిధంగా మనకి మిగతా డైరెక్టర్స్ ఎవరైతే కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, బోయపాటి శ్రీని గారు కానీ, ఈ డైరెక్టర్స్తో కూడా మనకి ఈయనతో చేసే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి ఒక టాక్స్ అయితే వస్తున్నాయి. ఇది క్లారిఫికేషన్ అయితే కాదు, అంటే ఖచ్చితంగా ఇది జరుగుద్ది అనేది అఫీషియల్ స్టేట్మెంట్ అయితే కాదు, ఒక రూమర్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే బోయపాటి శ్రీని గారైనా, కొట్టాల శివ గారైనా వీళ్ళందరూ కూడా జస్ట్ పేర్లు అయితే వచ్చినాయి స్టోరీ డిస్కషన్ కింద. బట్ ఇది కన్ఫర్మ్గా మనం చెప్పలేము. బట్ మ్యాక్సిమం అయితే మట్టికి లోకేష్ కనకరాజ్ గారితో కానీ, నెల్సన్ గారితో కానీ, బేసిల్ జోసెఫ్ గారితో కానీ, అదేవిధంగా మనకి తర్వాత సందీప్ రెడ్డి వంగ గారు, ఈ డైరెక్టర్స్తోనే మ్యాక్సిమం అయితే స్టోరీ ఉండబోతుంది, మ్యాక్సిమం సినిమా అయితే ఉండబోతుందని ఒక కంప్లీట్ అప్డేట్ అయితే మనకి తెలుస్తుంది. కొన్ని సోర్సెస్ నుంచి అయితే అల్లు అర్జున్ గారు నెక్స్ట్ ఫిలిం వచ్చేసరికి సందీప్ రెడ్డి వంగ గారితో అని చెప్తున్నారు, లేదంటే కొంతమంది డైరెక్ట్గా త్రివిక్రమ్ గారితో అని చెప్తున్నారు. సో ఇలా రకరకాలుగా కొన్ని సోర్సెస్ నుంచి వచ్చే రిపోర్ట్స్ అయితే ఇలా ఉంటున్నాయి. బట్ ఇది కూడా మనం కంప్లీట్గా కన్ఫర్మ్ చేయలేం. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఇది కంప్లీట్ అయితేనే కానీ ఇది కన్ఫర్మ్, ఏదైతే కంప్లీట్ అయిపోయింది, తన షూటింగ్ అయిపోయింది, నెక్స్ట్ షూటింగ్కి వెళ్తాను అనే విధంగా ఉన్నప్పుడే మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. అప్పటిదాకా మనం అయితే జస్ట్ వెయిట్ అండ్ సీ లాగా మనం ఉండటమే. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఏదైతే యూఎస్ఏలో ఇప్పుడు ఆయన హాలిడే ట్రిప్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ గారు ఏదైనా ఇప్పుడు అట్లీ గారితో హాలీవుడ్ మేకర్స్తో హాలీవుడ్ స్టైల్లో ఒక మూవీ అయితే తీస్తున్నారు కాబట్టి, దీని తర్వాత ఏ ఫిలిం అయినా సరే, పుష్ప తర్వాత ఇప్పుడు ఈ ఫిలిం తర్వాత ఏదైనా సరే ఆ విధంగానే హాలీవుడ్ని టార్గెట్ చేసే విధంగానే సినిమా తీస్తున్నారు కాబట్టి, సో ఏ డైరెక్టర్తో చేసినా కానీ అది ఖచ్చితంగా
స్టోరీ విషయంలో కానీ, కాన్సెప్ట్ విషయంలో కానీ, సబ్జెక్ట్ విషయంలో కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కానీ, అదేవిధంగా హిట్ అవుతుందా లేదా. ఎందుకంటే గ్లోబల్ ఆడియన్స్ని టార్గెట్ చేసి సినిమా చేస్తున్నారా, లేదనుకో ఇండియా వరకే టార్గెట్ చేసి చేస్తున్నారా అనేది కూడా ఇక్కడ 2 సెగ్మెంట్స్ అయితే మనకి ఖచ్చితంగా వస్తాయి, ట్రిగర్ అవుతూ ఉంటాయి. హీరో అయినా సరే, డైరెక్టర్ అయినా సరే, ప్రొడ్యూసర్ అయినా సరే, వాళ్ళు ఇండియా మట్టికి అయితే లెస్ రిస్క్ ఉంటుంది. ఒకవేళ గ్లోబల్ లెవెల్లో రిలీజ్ చేయాలి, గ్లోబల్ లెవెల్లో మార్కెటింగ్ చేయాలి, గ్లోబల్ లెవెల్లో ప్రమోట్ చేయాలి, గ్లోబల్ లెవెల్లో ఈ మూవీ రిలీజ్ చేయాలనుకుంటే డెఫినెట్గా వీళ్ళు హాలీవుడ్ రేంజ్కి తగ్గట్టుగా ఒక స్టోరీని అనుకొని ఆ స్టోరీని తయారు చేసి అది రియాలిటీలోకి తీసుకొచ్చి షూటింగ్ కంప్లీట్ చేసుకొని విఎఫ్ఎక్స్ పరంగా కూడా ఎటువంటి అసంతృప్తి లేకుండా కొంచెం హై క్వాలిటీ, హై డెఫినేషన్తో మనకి డెఫినెట్గా సినిమాలు తీసుకురాస్తే డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్స్ అవుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే అల్లు అర్జున్ గారు చాలా కరెక్ట్గా ఉంటారు ఏ విషయంలో అయినా సరే, ఫిలిమ్స్ విషయంలో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పుష్ప అలా వైకుంఠపురం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ తర్వాత పుష్ప 1తో బ్లాక్ బస్టర్ కొట్టారు. పుష్ప 2తో ఇంకా మొత్తం ఇండియన్ రూల్ చేసి పడేశారు. తర్వాత ఇప్పుడు అట్లీ గారితో హాలీవుడ్ స్టాండర్డ్స్ మేకింగ్తో, హాలీవుడ్ టెక్నీషియన్స్తో చాలా అద్భుతంగా సినిమా అయితే చేస్తున్నారు. ఏదో సంథింగ్ ఉంది, ప్యారలల్ యూనివర్స్ అంటున్నారు, మల్టీ యూనివర్స్ అంటున్నారు, ఇదేదో సంథింగ్ ఉంది సబ్జెక్ట్. అదైతే హాలీవుడ్ని టెగర్ చేసే విధంగా, హాలీవుడ్ని బీట్అవుట్ చేసే విధంగా ఉంటుంది. మనకు కూడా హాలీవుడ్ సినిమాలు చూస్తాం కాబట్టి మనకు కూడా నచ్చుద్ది, అదేవిధంగా వాళ్ళకి కూడా అదే విధంగా ఉంటుంది. బట్ ఈ సినిమా అనేది హాలీవుడ్లో రిలీజ్ అయితే, ఇంగ్లీష్లో రిలీజ్ అయితే ఖచ్చితంగా మనం చూడాల్సింది ఏంటంటే ఎన్ని కంట్రీస్లో రిలీజ్ అవుద్ది. ఎందుకంటే రాజమౌళి గారు వారణాసి సినిమాతో 120 కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నాం, ఇది మన మైథాలజీ చెప్తున్నాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే మనకు పాస్ చేశారు. బట్ ఈ సినిమా అనేది హాలీవుడ్లో రిలీజ్ చేస్తే, అంటే వెస్ట్రన్లో రిలీజ్ చేస్తే మిగతా కంట్రీస్లో రిలీజ్ చేస్తారా లేదా, ఆ ఆడియన్స్కి నచ్చుద్దా లేదా, దానికి తగ్గట్టుగా ఉంటుందా లేదా అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ప్రజెంట్ లేదు. బట్ ఇది అన్నీ కూడా వరుస పెట్టి వస్తున్నాయి కదా అప్డేట్స్, వీళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి, సో వీళ్ళు కూడా ఏదైనా నెక్స్ట్ బిగ్ మూవ్ తీసుకున్నట్లయితే వీళ్ళు కూడా 120 కంట్రీస్లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది, చెప్పలేం. బట్ మ్యాక్సిమం అంత అయితే మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. బట్ ప్రస్తుతానికి ఈ సినిమా అనేది వెస్ట్రన్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో రిలీజ్ అవుతుంది. జపాన్లో కానీ, సౌత్ కొరియాలో కానీ, చైనాలో కానీ, రష్యాలో కానీ, మిగతా ఓవర్సీస్లో కానీ ఖచ్చితంగా రిలీజ్ అవుద్ది. అక్కడ కూడా మంచి కలెక్షన్స్ అయితే అల్లు అర్జున్ గారికి వస్తాయి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే సన్ పిక్చర్స్ చేసే ప్రమోషన్స్ అనేవి మనం ప్రీవియస్గా కూలీకి చూసాం, నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే లెవెల్లో ఖర్చు పెడతారు, అందులో డౌట్ లేదు. పైగా మీకు చూసినట్లయితే హాలీవుడ్ టెక్నీషియన్స్తోనే టైఅప్ అయ్యారు, విఎఫ్ఎక్స్ పరంగా, యానిమేషన్ పరంగా, గ్రాఫిక్స్ పరంగా. సో దట్ ప్రమోషన్స్ కూడా, మార్కెటింగ్ కూడా అదే విధంగా వాళ్ళతో టైఅప్ అయ్యి సినిమాని అదే విధంగా ముందుకు తీసుకెళ్తారు, అదేవిధంగా రిలీజ్ చేస్తారు. అదేవిధంగా కలెక్షన్స్ కానీ, రికార్డ్స్ కానీ, సెన్సేషన్ కానీ, గ్లోబల్ ఎప్రిషియేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది, డౌట్ లేదు. సో ఇది ఓవరాల్గా అల్లు అర్జున్ గారికి సంబంధించిన మూవీ అప్డేట్స్ కానీ, అప్కమింగ్ మూవీ అప్డేట్స్ కానీ. ఒకటి మాత్రం నిజమండి, అల్లు అర్జున్ గారు తీసుకునే ప్రతి స్టెప్ కూడా, ప్రతి మూవీ ప్రాజెక్ట్ కూడా ఈజ్ గోయింగ్ టు బి గ్లోబల్ లెవెల్లోనే ఉంది. ఎందుకంటే మిగతా హీరోలు ప్రభాస్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, అదేవిధంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు తీయకూడదు, నాని గారు కానీ, వీళ్ళందరూ కూడా పాన్ ఇండియా లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో సినిమాలు చేస్తున్నారు కాబట్టి, సో డెఫినెట్లీ సబ్జెక్ట్స్ కూడా అదే విధంగా ఉండాలి కాబట్టి, సో ప్రతిదీ కూడా వీళ్ళు తూచి టైం తీసుకున్నా కానీ మంచి ప్రొడక్ట్స్ ఇవ్వడానికి మనకి టైం అది వాళ్ళ టైం ఎస్టిమేట్ చేసుకుని మనకి సినిమాలు అందిస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు సపోర్ట్, మనం వాళ్ళని సపోర్ట్ చేయాలి. సో కొంత పేషెన్స్ కూడా మనకి ఉండాలి ఫ్యాన్స్గా. ఎందుకంటే వీళ్ళు టాప్ 6 హీరోస్ కానీ, టాప్ 7 హీరోస్ కానీ అందరూ కూడా గ్లోబల్ లెవెల్లో రైజ్ అవుతున్నారు కాబట్టి మనం ఇంకా వీళ్ళ సినిమాల్లో అరవకొర చూస్తాం అంతే, సంవత్సరం కొట్టో 2 సంవత్సరాలు కొట్టో అలా చూసే పరిస్థితి అయితే ఉంటుంది. సో లెంత్ కూడా అదే విధంగా పెరుగుతుంది. ఈ లెంత్ విషయంలో కూడా కొంత కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. ప్రీవియస్గా ఏదైతే బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో 3 అవర్స్, 3.5 అవర్స్, 4 అవర్స్ సినిమాలు చూసేవాళ్ళు, తర్వాత గ్రాడ్యువల్గా ఒక సర్టెన్ డెకేడ్స్లో, ఒక సర్టెన్ టైం పీరియడ్లో
అది 2 అవర్స్గా ఉండేది, 2 అవర్స్ 30 మినిట్స్గా ఉండేది, 2 అవర్స్ 45 మినిట్స్ వరకే కట్ ఉండేది. బట్ ఇప్పుడు ఏమైందంటే బ్లాక్ అండ్ వైట్ డేస్ రోజులో మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి ఏంటి, 3 అవర్స్ ఏంటి, 3 అవర్స్ 15 మినిట్స్ ఏంటి, 3 అవర్స్ 30 మినిట్స్ ఏంటి, 3 అవర్స్ 40 మినిట్స్ ఏంటి, 3 అవర్స్ 50 మినిట్స్ ఏంటి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ గోయింగ్ టు బి ఏదైతే 4 అవర్స్ వరకు వెళ్ళిపోతుంది మనకి సినిమా. ఆ రోజుల్లో అయితే 4 అవర్స్ ఎలా ఉందో ఆ రన్ టైం అనేది ఇప్పుడు కూడా అదే రన్ టైం అయితే ప్రొలాంగ్ అవుతుందని చెప్పేసి చాలామంది చర్చలు అయితే జరుగుతున్నాయి. బట్ చెప్పలేం, ఎందుకంటే ఇప్పుడు చేసే ప్రతి సినిమా కూడా మన టాప్ 7 హీరోస్ కూడా ఏదైతే రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, అదేవిధంగా అల్లు అర్జున్ గారు కానీ, నాని గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా టాప్ లెవెల్లో సినిమాలు చేస్తున్నారు కాబట్టి గ్లోబల్ లెవెల్లో రికగ్నైజేషన్ వచ్చేలాగా, గ్లోబల్ లెవెల్లో మన సినిమాలు రీచ్ అయ్యే విధంగా, ప్రొజెక్ట్ అయ్యే విధంగా చేస్తున్నారు కాబట్టి ఆ రన్ టైం అనేది ఒక ఫ్యాక్టర్ అయితే అవుతుంది. బట్ మనం ఈ రన్ టైంని తగ్గించుకోవచ్చు, ఎలాగ తెలివిగా సాంగ్స్ని కట్ చేయొచ్చు. సాంగ్స్ ఒకవేళ హాలీవుడ్ మూవీస్ చూసుకున్నట్లయితే మిషన్ ఇంపాసిబుల్ చూసుకోండి, ఒక సాంగ్స్ కూడా ఉండదు, జస్ట్ బీజిఎం ఉంటుంది, జస్ట్ ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరే ఉంటుంది, దాన్ని ఫెంటాస్టిక్గా డెలివరీ చేస్తారు అంతే. మిగతాదంతా కూడా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, స్టోరీ సీక్వెన్సెస్ ఉంటాయి, కంప్లీట్ ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. సో యాక్షన్ డ్రామా ఉంటుంది, దీనికి తగ్గట్టుగానే ఉంటుంది. సో అదేవిధంగా మన మూవీస్ కూడా అదే విధంగా తీసుకువస్తే ఎక్కడో కొంత ఏదైతే మనకి రన్ టైం విషయంలో జాగ్రత్త పడే అవకాశం అయితే ఉంటుంది. సో అంతసేపు కూర్చోవాలంటే డెఫినెట్లీ ఎవరికైనా పెయిన్ వస్తుంది, ఇంపాసిబుల్. ఎందుకంటే పిల్లలతో వెళ్ళినా కానీ, కొంచెం పెద్దవాళ్ళు ముసలి వాళ్ళతో వెళ్ళినా కానీ చాలా ఇబ్బంది. మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే పర్వాలేదు, ఎంతసేపు అని చూడొచ్చు, బట్ వాళ్ళకైనా ఎంతైనా చిరాకు వస్తుంది కదా. సో అది కూడా చూసుకోవాలి. సో ఇది ఓవరాల్గా రన్ టైం గురించి ఓవరాల్గా జరిగే కాంట్రవర్సీ. బట్ మ్యాక్సిమం ఏదైతే మనం మాట్లాడుకున్నామో అల్లు అర్జున్ గారి ప్రాజెక్ట్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే అప్కమింగ్ మూవీస్ గురించి మాట్లాడుకున్నామో, మీకు అల్లు అర్జున్ గారు ఏదైనా ఒక సెన్సేషనల్ డైరెక్టర్ లేదంటే బ్లాక్ బస్టర్ డైరెక్టర్తో చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను, అది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో ఇది ఓవరాల్గా అప్డేట్స్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.